బోల్డ్ బ్యూటీ రష్మి గౌతమ్ కేవలం సినిమాల్లోనే కాదు, హార్టెస్ట్ యాంకర్గా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే. సో ఇప్పుడు ఈ యాంకర్కి అనుకోని రకంగా ఓ నెటిజన్ బాగానే టార్గెట్ పెట్టాడు. కానీ అది రష్మి, వేరే ఎవరు కాదు. అనవసరంగా లాజిక్ లేకుండా ఇరుక్కుపోయాడు ఆ కుర్రాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, రష్మి ఎప్పుడు మూగజీవాల్ని ప్రేమిస్తూ ఉంటుంది. కనీసం అవి ఈగలు దోమలైనా సరే వాటి గురించి ఎప్పుడో ఒకప్పుడు పాజిటివ్గా మాట్లాడుతుంది. ఇక వీధి కుక్కలు, లేకపోతే ఇంకా ఎవరైనా అనాథల గురించి, ఇంకా మహిళా సమస్యల గురించి, మరి ప్రతి సమస్య గురించి ఏదైనా సరే సోషల్ అవేర్నెస్ బాగా పెంచేస్తూ ఉంటుంది తన నెట్వర్క్లో. ఇక అలాగే రీసెంట్గా తన సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పోస్ట్ చేశారు, ఎప్పుడు మూగజీవాల గురించి చెబుతూ ఉంటావు, అలాంటిది నువ్వు చేసేటువంటి షో రీసెంట్గా ప్రసారమైన సుధీర్ గాడింట్లో దెయ్యం అనే షోలో ఒక కోతిని తీసుకొని వచ్చి కట్టి మరీ ఆడించారు. అది ఏమాత్రం ఆటవికంగా అనిపించలేదా? ఇది ఆ కోతికి స్వేచ్ఛారహితమైన సమస్య కాదా? మరి నువ్వు మాటలు బయటొకటి లోపలొకటి చేస్తావా అంటూ ఆ నెటిజన్ రష్మిని టార్గెట్ చేశారు. దీంతో కాస్త లేట్గా చూసుకున్నట్టుంది రష్మి, లేదంటే ఎప్పుడో తరిగిన సమాధానం చెప్పేది. నేను మూగజీవాలని ప్రేమిస్తాను, వాటి కోసం నేను ఏదైనా చేస్తాను అని నువ్వు గుర్తించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వేదైతే షో అని చెప్పావో ఆ షోలో ఆ ఎపిసోడ్కి సంబంధించిన దాంట్లో నేను లేను. జాగ్రత్తగా లేదంటే ఇంకోసారి చెక్ చేసుకొని మాట్లాడు. అనవసరంగా నన్ను ఈ విషయంలో ఇష్యూ చేయకు అని చెప్పి కొట్టినట్టు సమాధానం చెప్పింది. దీంతో ఆ ఎవరైతే వ్యక్తి క్వశ్చన్ చేశాడో తర్వాత నో రిప్లై. ఎందుకంటే నిజంగానే ఆ ఎపిసోడ్లో రష్మి లేదు. అంటే ప్రోమోకి సంబంధించి ఉన్నారు, కానీ ఆ మంకీకి సంబంధించినటువంటి పార్ట్లో రష్మి మాత్రం అక్కడ లేదు. సో నిజంగానే అక్కడ రష్మి అబ్జెక్ట్ చేసి ఆ ఎపిసోడ్కి రాలేదా, లేదంటే తనకి తెలియకుండా అది జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఈ రెండు మాత్రం జరగలేదనే విషయం స్పష్టమైంది. దీంతో మరోసారి నెటిజన్లకి బాగా సమాధానం చెప్పడమే కాదు, తను చెప్పే మాటను చేసి తీరుతాను అని ప్రూవ్ చేసింది మన హాటెస్ట్ బుల్లితెర యాంకర్ అండ్ టాలీవుడ్ యాక్ట్రెస్ రష్మి గౌతమ్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.